జనరల్ ఎన్నికల తర్వాత గడిచిన 50 రోజులు పాలనలో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో సాధించిన ప్రగతి, మొదలుపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు పలాస నియోజకవర్గంలో ఇక్కడున్న పెద్దలందరి సాక్షిగా మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఆ హామీలు నెరవేర్చే దిశగా ఈ 50 రోజుల్లోని మేము చూపించిన ప్రగతి, ఇప్పటికే తీసుకున్న పర్మిషన్స్తో పాటు ఈ 50 రోజుల పాలనలో ప్రగతి నివేదికని పత్రిక మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా పలాస ప్రజల ముందుకి ఉంచడానికి మరియు పని లేక విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు కూడా మీ పాలనలా కాదు, ప్రతి 2 నెలలకి ప్రగతి నివేదిక ఒక్క పని చేసినా 2 పనులు చేసినా పెద్దలందరి సహకారంతో మీడియా మిత్రుల సహకారంతో ప్రజల ముందుకు తెస్తామని మొదటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, మా పెద్దలకు, మీ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదములు. ఆంధ్రప్రదేశ్లో 2019-24 ఒక చీకటి రాజ్యం. దీని పుణ్యమాని రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ ప్రతి ప్రాంతాలని మనకు గొడవలు పెట్టి విడదీసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్పితే ఎక్కడ అభివృద్ధి అన్నది కానరాలేదు. సుమారు 10 లక్షల కోట్ల అప్పుతో మనల్ని ముంచారు. నిరుద్యోగం పెరిగిపోయింది, అరాచకత్వం, అవినీతి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పూర్తి స్పష్టతతో ఎన్డీఏ కూటమికి అధికారం అప్పచెప్పారు. 2024 జూన్ 4 తర్వాత ఒక నూతన శకంతో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్డీఏ కూటమి పాలన మొదలుపెట్టారు. సూపర్ 6 పథకాల పేరుతో ఏదైతే ఎన్నికల ముందు మేము ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి, ప్రతి యువతకి, ప్రతి విద్యార్థికి, తల్లులకి అందిస్తామని చెప్పాము, ఆ హామీలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అందులో భాగంగానే 3000 పింఛన్ని 1000 రూపాయలు పెంచి 4000 చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో మాట ఇచ్చిన తీరుగానే గత జూలై 1న 7000 రూపాయలు పెన్షన్తో పాటు వికలాంగులకి ఒక్కసారి 3000 నుంచి రెట్టింపు చేసి 6000 రూపాయల పెన్షను, ఎన్నడూ లేని విధంగా పూర్తి వికలాంగులకి, మంచానికే పరిమితమై ఇబ్బంది పడుతున్న వికలాంగులకి 15000 రూపాయల పెన్షను ఎవరు ఊహించున్నారు. ఇవన్నీ కూడా జూలై 1వ తారీఖున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన, బీజేపీ అన్ని స్థాయిల నాయకుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇదందరూ మీ అందరికీ తెలుసు. ఇది మేము చెప్పిన హామీలో మొదటి విజయం, ఆల్రెడీ అమలు చేసిన విజయం. అలాగే దాదాపు నిరుద్యోగులకి గత 5 సంవత్సరాలుగా ఏదైతే మోసం జరిగిందో పెద్ద ఎత్తున వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే మాట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 16,400 మెగా డిఎస్ ఉపాధ్యాయుల పోస్టులకు కూడా నోటిఫికేషన్ చెప్పిన మాట ప్రకారం మేము జారీ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా కూడా గత ప్రభుత్వం దాదాపు 1650 కోట్లు రైతులకు చెల్లించకుండా జాప్యం చేసింది. ఎన్నికలైపోయాయి. ప్రభుత్వం అధికారంలో రాగానే 1000 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసింది. మిగతా అమౌంట్ కూడా ఆగస్టు నెలాఖరులో కోపల రైతులకి అందించే విధంగా మేము ఇప్పటికీ చర్యలు మొదలుపెట్టాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు జగనన్న కాలనీల పేరుతో, జగనన్న ఇల్లు పేరుతో కలగానే ఉంచి పెద్ద ఎత్తున మోసాలు, భూ కబ్జాలు, ప్రజల సొమ్ము తినడంతో తప్పితే ఎక్కడ జగనన్న కాలనీల కంటికి కూడా కానరాని సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గతంలో ఎలాగైతే 2014-19 మధ్య హుదుహుదు ఇళ్లతోనూ, టిట్కో ఇళ్లతోనూ కళ్ళ ముందు ఇల్లు కట్టించారో ప్రజలకి, అదే విధంగా ఈరోజు పేదవాడి సొంతింటి కళ సాకారం చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకొని వాటి అమలుకి అధికారులని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు, పల్లెల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు స్థలంతో పాటు దాదాపు 4 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించి పేదవాడికి ఈరోజు సొంతింటి కలగానే కాకుండా దాన్ని పూర్తి చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదే విధంగా పేదవాడికి 5 రూపాయలు అన్నం పెట్టాలన్న ఒక మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య తీసుకొని వస్తే పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకి, కూలి వాళ్ళకి
పరిశుభ్రమైన అన్నాన్ని ఆయన అందుబాటులో తీసుకొని వస్తే ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్నా క్యాంటీన్లే తీసివేయడం జరిగింది. మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆగస్టు 15న పెద్దలందరి సహకారంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటములందరి సమన్వయంతో ప్రతి కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన పలాసలో కూడా ఎక్కడైతే గతంలో మనం పేదలకి అన్నం పెట్టామో అదే అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. ఈ 15వ తారీఖున రంగరంగ వైభవంగా అన్నా క్యాంటీన్ కూడా పేదలకు అందుబాటులో తీసుకొని వస్తున్నాం. పోలవరం నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొన్న బడ్జెట్ లో మనకి పెద్ద ఎత్తున కేటాయింపులు తీసుకొచ్చిన మాట మీ అందరి మీడియా మిత్రులకి తెలుసు. ఈ మాట ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, ప్రతిపక్షంలో కూర్చొని కనీసం వాళ్ళ ధర్మం కూడా నెరవేర్చకుండా అసెంబ్లీ సెషన్స్ ను కూడా ఎగరగొట్టి రోడ్డు మీద కూర్చొని ఈరోజు బడ్జెట్ గురించి అవాకులు చవాకులు పేరుతున్న నాయకులకి ఒకటే మాట, ఈరోజు వాటిని అప్ అంటారా, గ్రాంట్ అంటారా, ఏదేదో మాట్లాడుతున్నారు. మీ 5 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ఏమన్నా తెప్పించారా? ప్రతి సంవత్సరం నిరాశే. అలాంటిది మొదటిసారే ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర అవసరాలకి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇక మన నియోజకవర్గం స్థాయికి వస్తే, గత ఎన్నికల్లో నేను కానీ నాతో నడిచిన పెద్దలు కానీ తీసుకున్న క్యాప్షన్ ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. 5 సంవత్సరాలుగా మంత్రిని అని గొప్పలు చెప్పుకుంటున్న అప్పలరాజు గారు వంశధార కాలువల్లో నుంచి భూములకి 4 సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వలేకపోయిన ఆయన చేతకాంతనాన్ని ఒక మామూలు ఎమ్మెల్యేగా పెద్దలందరి సహకారంతో నేను ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపల ఈరోజు టైలెంట్కి నీళ్లు అందించగలిగామంటే అది పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం తీరు. మాకు పూర్తి సహకారం అందించిన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రి గారికి, ముఖ్యంగా వంశధార అధికారులకి, రైతుల తరపున, మా అందరి పెద్దల తరపున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు.